హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషు క్రియేషన్స్. ఇది ఇవాళ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అనమాట. సో క్రోషే ఎట్లా స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి క్రోషేలో ఉండే బేసిక్ స్టిచ్చెస్ నేర్చుకోవాలి ఫస్ట్. ఆ బేసిక్ స్టిచ్చెస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్లస్ అవి ఎట్లా చేయాలో కూడా నేర్చుకుందాము. సో దానికోసం మీకు కావాల్సింది ఒక క్రోషే హుక్, ఏదైనా ఒక టైప్ ఆఫ్ యాన్ కావాలి, అండ్ దానికి సెట్ అయ్యే ఒక క్రోషే హుక్ కావాలి. ఈ వీడియోకి అవి ఉంటే సరిపోతుంది. సో మనం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. స్టిచ్చెస్ ఎట్లా వేయాలి, ఏం చేయాలి అనేది నేర్చుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి కంటెంట్స్ అయితే స్లిప్ నాట్ ఒకటైతే నేర్చుకుంటాము. స్లిప్ నాట్ చైన్ ఎట్లా చేయాలి, ప్లస్ సింగిల్ క్రోషే, హాఫ్ డబల్ క్రోషే, డబుల్ క్రోషే అండ్ ట్రబుల్ క్రోషే. మనం ఆల్మోస్ట్ ఒక 7 స్టిచ్చెస్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం యాన్ అండ్ హుక్ తీసుకుందాం. ఫస్ట్ మనం స్లిప్ నాట్ ఎలా వేయాలో నేర్చుకుందాం. స్లిప్ నాట్ కోసం ఇట్లా ఒక ఎండ్ తీసుకొని ఇలా థ్రెడ్ పై నుండి వెళ్ళి మళ్ళీ కింద నుండి రావాలి. చూడండి, ఇలా ఒక ఎండ్ తీసుకొని ఇలా థ్రెడ్ పై నుండి వెళ్ళి కిందలో రావాలి. కిందలో దీనికి ఫ్రంట్, ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దీని ఫ్రంట్ నుండి వచ్చేసి ఈ ఎండ్ని తీసుకొని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని లాగేస్తే మనకి స్లిప్ నాట్ అయిపోతుంది. సో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ ఉంటుంది కదా, ఈ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ని తీసుకొని ఇట్లా థ్రెడ్ మీదకి పెట్టేసుకొని ఇట్లా థ్రెడ్ మీద నుండి రావాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఈ రెండింటి నుండి పాస్ చేసుకోవాలి. లైక్ ఇది మన ప్రీవియస్ థ్రెడ్ కదా, ఈ ప్రీవియస్ థ్రెడ్ కంటే పైనుండి రావాలి. సో ఇప్పుడు ఈ హోల్లోకి మనం పాస్ చేసుకొని టైట్ చేసుకోవాలి. సో స్లిప్ నాట్ అయితే అయిపోతుంది. దీన్ని మనం హుక్లోకి పెట్టుకొని ఈ షార్ట్ ఎండ్ కాకుండా ఈ లాంగ్ ఎండ్ పట్టుకొని లాగితే స్లిప్ నాట్ అయితే టైట్ అయిపోతుంది. మనకి స్లిప్ నాట్ లూజ్ చేసుకోవాలనుకుంటే ఈ షార్ట్ ఎండ్ పట్టుకొని లాగితే స్లిప్ నాట్ అయితే లూజ్ అవుతుంది. ఇట్లా పట్టుకొని లాగితే, లాంగ్ ఎండ్ పట్టుకొని లాగితే స్లిప్ నాట్ టైట్ అయిపోతుంది. సో మన ఫౌండేషన్ చైన్ ఏదైనా చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టిచ్ ఏంటంటే చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. సో దేనికైనా సరే మనం ఫస్ట్ అయితే స్లిప్ నాట్ అయితే వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ స్లిప్ నాట్ వేసి ఉంచాం కదా, ఇప్పుడు ఈ లాంగ్ ఎండ్, ఈ షార్ట్ ఎండ్ ఇంక స్కిప్ చేసేసేయండి. ఈ లాంగ్ ఎండ్ ఉంటుంది కదా, ఈ లాంగ్ ఎండ్ పట్టుకొని ఇట్లా మన హుక్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇందులోకి పుల్ త్రూ చేసుకునేయాలి. సో అట్లా మనకు ఒక ఒక చైన్ అయితే వస్తుంది. మళ్ళీ ఇట్లా ఈ హుక్ని పట్టుకొని ఇట్లా హ్యాండ్ ఓవర్ చేసి ఇందులో నుంచి పాస్ చేసుకుందాం. సో అట్లా మనకి 2 చైన్స్ ఫామ్ అయినాయి. హ్యాండ్ ఓవర్, పుల్ త్రూ, హ్యాండ్ ఓవర్, పుల్ త్రూ, హ్యాండ్ ఓవర్, పుల్ త్రూ, హ్యాండ్ ఓవర్, పుల్ త్రూ. ఇట్లా చూసుకుంటే మనకి చైన్స్ చూసారా ఎంత నీట్గా ఫామ్ అయినాయో. సో వీటన్నిటికీ మనకి టెన్షన్ చాలా ఇంపార్టెంట్. టెన్షన్ టైట్గా సేమ్ స్టిచ్ అన్ని స్టిచ్చెస్ అన్నీ ఒకే టెన్షన్తో రావాలి. ఇట్లా రావాలి. ఓకే, ఇక్కడితో మన చైన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్కి వెళ్దాం. హ్యాండ్ ఓవర్, పుల్ త్రూ. సో ఇప్పుడు మనం దీంట్లోనే ఈ చైన్లోనే సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో ఇందులో ఫస్ట్ హుక్, ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుంచి ఫస్ట్ చైన్ అయితే స్కిప్ చేసేసి ఈ సెకండ్ చైన్ నుంచి అయితే మనం చేద్దాము. సో ఫస్ట్ అయితే సింగిల్ క్రోషే చేద్దాము. సింగిల్ క్రోషేకి ఫస్ట్ అయితే ఇందులో ఇన్సర్ట్ చేసుకునేసి ఇది ఈ లూప్లోంచి ఇన్సర్ట్ చేసుకునేసి మనది మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని పుల్ త్రూ చేసేసి ఇప్పుడు ఇక్కడ దీని మీద 2 లూప్స్ ఉన్నాయి కదా, 1 2, ఈ 2 లూప్స్లో నుంచి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని పుల్ త్రూ చేసుకునేసేయాలి. సో ఇప్పుడు మనకు ఒక సింగిల్ క్రోషే స్టిచ్ అయితే ఫామ్ అవుతుంది. సో మళ్ళీ చూద్దాము. ఈ లూప్ ఉంటుంది కదా, ఇది ఒక చైన్, ఇదొకటి అప్పర్ లోయర్, బ్యాక్ సైడ్ అయితే మీకు బ్యాక్ బంప్ ఉంటుంది. సో చైన్లో వచ్చి అవి పార్ట్స్. ఈ అప్పర్ దాంట్లో నుంచి మనం ఇదర్ బ్యాక్ లూప్, ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ బంప్, ఈ బ్యాక్ లూప్లో నుంచి మనం ఇట్లా పాస్ చేసుకొని యాన్ ఓవర్ చేసి మళ్ళీ ఈ 2 హుక్స్లో నుంచి మనం యాన్ ఓవర్ చేసుకొని పుల్ త్రూ చేసుకుందాం.
సో ఇది వచ్చేసి సింగిల్ క్రోషే. మళ్ళీ చేద్దాం. ఇందులో నుంచి బ్యాక్ లూప్లో నుంచి వెళ్ళి యాన్ ఓవర్, పుల్ త్రూ, అగైన్ యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ 2 లూప్స్. ఇట్లా మనకి సింగిల్ క్రోషే వేస్తే మనకి ఇక్కడ 2 ఇట్లా 2 వి సింబల్ అనమాట. ఇది వి సింబల్ అయితే ఫామ్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ మనం ఇంకొక సింగిల్ క్రోషే వేసుకుందాం. సింగిల్ క్రోషే. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ డబల్ క్రోషే నేర్చుకుందాం. ఈ హాఫ్ డబల్ క్రోషే కోసం మనం ఏంటంటే ఫస్ట్ ముందుగానే హుక్ మీద యాన్ ఓవర్ చేసుకొని యాన్ ఓవర్ అండ్ మళ్ళీ సేమ్ బ్యాక్ లూప్లో నుంచి పాస్ చేసి యాన్ ఓవర్, పుల్ త్రూ, ఇట్లా మనకి 3 లూప్స్ అయితే ఉంటాయి హాఫ్ డబుల్ క్రోషేకి. సేమ్ ఈ 3 లూప్స్లో నుంచి మనం యాన్ ఓవర్ చేసుకొని పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. మళ్ళీ యాన్ ఓవర్ అండ్ ఈ వీలోంచి పాస్ చేసి యాన్ ఓవర్, పుల్ త్రూ అండ్ అగైన్ పాస్ త్రూ దీస్ 3 లూప్స్. ఈ 3 యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ 3 లూప్స్. ఈ 3 లూప్స్లో నుంచి పుల్ చేసుకునేసేయాలి. యాన్ ఓవర్, ఇక్కడ బ్యాక్ బంప్లో నుంచి బ్యాక్ లూప్లో నుంచి పుల్ త్రూ అండ్ అగైన్ పుల్ త్రూ 3 లూప్స్. సో నెక్స్ట్ మనం డబల్ క్రోషే నేర్చుకుందాం. సో డబల్ క్రోషేకి కూడా మనం ఏంటంటే యాక్చువల్లీ సేమ్ ఇట్లా చేసుకునేసి ఇట్లా యాన్ ఓవర్ చేసుకునేసి మళ్ళీ బ్యాక్ లూప్లో నుంచి ఇట్లా పాస్ చేసుకునేయాలి. ఇట్లా పాస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 లూప్స్, సేమ్ హాఫ్ డబుల్ క్రోషేకి ఎట్లా 3 లూప్స్ ఉంటాయో అట్లా ఇక్కడ కూడా 3 లూప్స్ ఉంటుంది. మళ్ళీ యాన్ ఓవర్ చేసుకునేసి ఓన్లీ 2 లూప్స్, ఫస్ట్ 2 లూప్స్లో నుంచి మనం పుల్ త్రూ చేయాలి. 1 2 ఫస్ట్ 2 లూప్స్లో నుంచి పుల్ చేసేసి మళ్ళీ మనకి హుక్ మీద 2 లూప్స్ ఉంటాయి. ఈ 2 లూప్స్లో మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఈ 2 లూప్స్లో నుంచి పాస్ చేసుకునేయాలి. సో అట్లా మనకి డబుల్ క్రోషే అయితే అవుతుంది. సో అగైన్ యాన్ ఓవర్ అండ్ ఇందులో నుంచి పాస్ చేసి యాన్ ఓవర్, పుల్ త్రూ, మళ్ళీ 3 లూప్స్ ఉంటాయి. ఈ 3 లూప్స్లో ఫస్ట్ 2 లూప్స్లో నుంచి పాస్ చేసుకునే యాన్ ఓవర్, పుల్ త్రూ 2 లూప్స్, మళ్ళీ ఇక్కడ 2 లూప్స్ ఉంటాయి, మళ్ళీ వాటిలోంచి పుల్ చేసుకుందాం. సో మనకి చూసారా సింగిల్ క్రోషే దగ్గర నుంచి హాఫ్ డబుల్ క్రోషే అండ్ డబుల్ క్రోషే తోటి మనకి హైట్ ఎట్లా లైక్ ఆ వి ఇంక్రీజ్ హైట్ ఎట్లా వస్తుందో ఈచ్ స్టిచ్చెస్కి. నెక్స్ట్ ఇంకొక డబుల్ క్రోషే చేద్దాం. యాన్ ఓవర్, పుల్ త్రూ అండ్ ఫస్ట్ పుల్ త్రూ 2 లూప్స్, ఫస్ట్ 2 లూప్స్ అండ్ నెక్స్ట్ పుల్ త్రూ నెక్స్ట్ 2 లూప్స్. ఇట్లా మనకి డబుల్ క్రోషే అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోషే నేర్చుకుందాం. అగైన్ ఈ ట్రిపుల్ క్రోషే కోసం నేను 2 టైమ్స్ లైక్ ఇన్ డబుల్ క్రోషే అయితే ఇట్లా 1 టైం చేస్తే సరిపోతుంది. అండ్ ట్రిపుల్ క్రోషేకి అయితే ఇట్లా 2 టైమ్స్ చేసుకునేసేయాలి. ఆ తర్వాత ఇందులో నుంచి పాస్ చేసి పుల్ త్రూ చేసుకుంటే మనకి ట్రిపుల్ క్రోషేకి టోటల్గా 4 లూప్స్ ఉంటాయి హుక్ మీద. మనం అన్ని 2 లూప్స్లోంచి వద్దాం బయటికి. ఫస్ట్ 2 లూప్స్ యాన్ ఓవర్, పుల్ త్రూ, ఫస్ట్ 2 లూప్స్ అండ్ ఇంకా 3 ఉంటాయి. మళ్ళీ యాన్ ఓవర్, పుల్ త్రూ 2 లూప్స్, ఇంకా 2 ఉంటాయి, యాన్ ఓవర్, పుల్ త్రూ 2 లూప్స్. సో ట్రిపుల్ క్రోషే చూసారు కదా. సో 1 టైం, సెకండ్ టైం అండ్ ఇందులో నుంచి పాస్ చేసేసి ఇట్లా మళ్ళీ పుల్ త్రూ చేసుకునేసి సో టోటల్గా 4 ఉంటాయి. ఒక దాంట్లో నుంచి 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ, మళ్ళీ అగైన్ యాన్ ఓవర్ అండ్ 2 లూప్స్లో నుంచి పుల్ త్రూ, ఇంకా 2 లూప్స్ ఉంటాయి, మళ్ళీ ఈ 2 లూప్స్లో నుంచి కూడా పుల్ త్రూ చేసుకుందాం. సో అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి చేద్దాము. ఇట్లా 2 టైమ్స్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్ స్టిచ్లో యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ చేసుకునేస్తే మనకి 4 లూప్స్ అయితే ఉంటాయి. పుల్ త్రూ 2 లూప్స్ అండ్ అగైన్ యాన్ ఓవర్, పుల్ త్రూ 2 లూప్స్
అండ్ అగైన్ యాన్ ఓవర్, పుల్ త్రూ 2 లూప్స్. ఇట్లా 2 లూప్స్లోంచి పుల్ చేసుకుంటూ రావాలి. సో మనకి చూసారా ఇక్కడ ఫస్ట్ 3 స్టిచెస్ మనం సింగిల్ క్రోషే వేసుకున్నాం, అవి ఎంత షార్ట్గా ఉన్నాయి. తర్వాత 3 స్టిచెస్ మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం కదా, ఈ 3 స్టిచెస్, ఈ 3 హాఫ్ డబుల్ క్రోషే, అండ్ ఈ 3 వచ్చేసి డబుల్ క్రోషే, ఈ 3 వచ్చేసి ట్రబుల్ క్రోషే. చూసారా హైట్ డిఫరెన్స్ ఎట్లా వస్తుందో. సో మనకి ఇట్లా స్టిచ్చెస్ అయితే హైట్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది మనం కనుక చేస్తే. సో చూడండి ఒక వీ లాగా ఫామ్ అయింది.